యూజీ ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన నిపుణులు లీక్ చేసినట్లుగా వెల్లడవుతోంది. ప్రశ్నాపత్రాలను రూపొందించిన వారిలో ఒక్కొక్కరు నిందితులుగా తేలుతున్నారు. కెమిస్ట్రీ పేపర్ తయారు చేసిన పివి కులకర్ణి 2 రోజుల క్రితం అరెస్ట్ అయ్యారు. బయాలజీ నిపుణురాలు మనీషా గురునాథ్ మంతారెను నిన్న సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఆమె ఎన్టీఏ పేపర్ సెట్టింగ్ కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు. ప్రశ్నాపత్రం తయారీలో కీలక నిందితుడిగా భావిస్తున్న కులకర్ణిని ప్రశ్నించగా మంతారె పేరు బయటకు వచ్చింది. ఆమెతో పాటు మరికొందరి పేర్లను కూడా అతను చెప్పినట్లుగా సమాచారం. అయితే మంతారెకు బోటనీ, జియాలజీ ప్రశ్నలన్నీ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆమె వాటిని లీక్ చేసినట్లుగా తేలింది. పూణేకు చెందిన మనీషా వాగ్మేర్ ద్వారా ఆమె నీట్ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. వాగ్మేర్ ను ఈ నెల 14నే పోలీసులు అరెస్ట్ చేశారు. పూణేలోని తన ఇంట్లోనే మంతారె ప్రత్యేకంగా కొంతమంది నీట్ విద్యార్థులకు తరగతులు నిర్వహించినట్లుగా వెల్లడైంది. వారి వద్ద నుంచి లక్షలు వసూలు చేసినట్లుగా తేలింది. ఆమె అందించిన ప్రశ్నల్లో చాలా వరకు నీట్ పరీక్షల్లో వచ్చిన వాటితో సరిపోలాయి కూడా. దీంతో ఈ నెల 3న జరిగిన నీట్ యూజీని ఎన్టీఏ రద్దు చేసింది. పూణేలోని మోడర్న్ ఆర్ట్, సైన్స్ అండ్ కామర్స్ కళాశాలలో మంతారె లెక్చరర్ గా కూడా పనిచేస్తున్నారు. ఆమె 11, 12 తరగతులకు 24 ఏళ్లుగా బయాలజీ బోధిస్తున్నారు. కులకర్ణి కూడా లాతూర్లోని తన ఇంట్లో ఏప్రిల్ చివరి వారంలో కొంతమంది విద్యార్థులకు ప్రత్యేకంగా కోచింగ్ క్లాసులు కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. వారికి అతను ప్రశ్నలు, సమాధానాలను కూడా అందించినట్లుగా తేలింది. ఇందుకోసం విద్యార్థులందరికీ లక్షల చొప్పున రూపాయలు కూడా చెల్లించినట్లుగా తెలుస్తోంది. అరెస్ట్ చేసిన కులకర్ణి, వాగ్మేర్లను 10 రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తున్నట్లుగా ఢిల్లీ కోర్టు జడ్జి అజయ్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కులకర్ణి నుంచి ధనంజయ్ లోఖండే సమాచారాన్ని సేకరించి వాగ్మేర్ ద్వారా లీక్ చేశారని సిబిఐ అయితే కోర్టు తెలిపినటువంటి ఇన్ఫర్మేషన్. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ఏవే స్వామి ద్వారా. గుడ్ మార్నింగ్ స్వామి. ఇప్పటి వరకు పేపర్ లీకేజ్ అనుకున్న అసలు ప్రశ్నాపత్రం తయారీలోనే ఈ విధమైన కార్యక్రమాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఎవరి త్రూ అయితే మనం ఈ ప్రశ్నపత్రాన్ని లీక్ చేయొచ్చు, ఏ విధంగా డబ్బులు దండుకోవచ్చు, అక్కడి నుంచి అడుగులు పడినట్టుగా తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? అంటే నీట్ ఎన్టీఏ నిర్వహించినటువంటి నీట్ 2026 మే 3 నిర్వహించారు. ఇది లీకేజ్ ఒకసారి బయట రావడంతో కూడా ఎగ్జామ్ ని రద్దు చేశారు. అయితే ఇప్పుడు అసలు గుట్టంతా కూడా ఇంటి దొంగల నుంచి బయటపడ్డట్టుగా కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఒకవైపు ఎన్టీఏ పేపర్ తయారు చేసినటువంటి లెక్చరర్లు, ప్రొఫెసర్లే ఈ పేపర్ లీకేజ్ కి కారకులుగా ఒకరొకరుగా బయటపడుతూ ఉన్నారు. ఇందులో ఒకవైపు ఇప్పటికే కెమిస్ట్రీ లెక్చరర్ పేపర్ తయారు చేసినటువంటి పివి కులకర్ణి 2 రోజుల క్రితం అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు బయాలజీ పేపర్ తయారు చేసినటువంటి మనీషా గురునాథ్ ను కూడా నిన్న మంతారెను అరెస్ట్ చేశారు. దీంతో సిబిఐ ఇప్పటికే ఈ పేపర్ లీకేజ్ కి కారకులు అనుకున్న వారందరూ కూడా ఒక్కొక్కరిగా ఆయా రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తూ అరెస్ట్ చేస్తున్నారు. వారి నుంచి మరింత సమాచారం తీసుకొని ఎవరెవరికి ఈ పేపర్ లీక్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి సర్క్యులేట్ చేశారు, ఏ విధంగా వాట్సాప్, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూపులు తయారు చేసి దీన్ని బహిరంగంగా మార్కెట్ లో విక్రయించారనేది కూడా తెలుస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రధానంగా పేపర్ లీకేజ్ సంబంధించి ఇప్పుడు ఎవరైతే పేపర్ సెట్ చేశారో వాళ్లే ఇప్పుడు దొంగలుగా మారినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. విద్యార్థుల భవిష్యత్తు తోటి దశాబ్దాలుగా ఒకవైపు వాళ్ళు విద్యార్థులకు విద్యను బోధిస్తూ డబ్బులకు ఆశపడి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టినటువంటి ఈ లెక్చరర్లను ఇప్పటికీ అరెస్ట్ చేశారు. వారిని ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. వీరందరినీ కూడా పోలీసులు ఒక్కరొక్కరిగా వీళ్ళందరినీ కూడా ఢిల్లీ సిబిఐ దీన్ని విచారిస్తుంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రశ్నాపత్రంలో వాళ్ళందరూ కూడా కొద్దిమంది విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని వారే స్వయంగా వారికి క్లాసులు చెప్పినట్టు, వారి దగ్గర డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా సిబిఐ గుర్తించింది. ఒకవైపు జూన్ 21న మళ్ళా రీనీట్ పెడతామని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 2027 నుంచి నిర్వహించేటువంటి నీటు యూజీ పరీక్షలు ఖచ్చితంగా ఆన్లైన్ లో పెడతాము, ఇప్పటి వరకు ఆఫ్లైన్ లో పెడతామని చెప్తున్నటువంటి విధానాన్ని మార్పు తీసుకురావాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈ జూన్ 21న మళ్ళీ రీనీట్ కండక్ట్ చేస్తారు. చాలా మంది విద్యార్థులంతా కూడా మళ్ళీ ప్రిపరేషన్ లో తలమోకలై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏదైతే పేపర్ లీక్ చేశారో అందులో మాక్సిమం దాదాపు 600 మార్కుల వరకు కూడా ఈ ప్రశ్నాపత్రం లీకేజ్ అంతా కూడా సరిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా బయాలజీని, కెమిస్ట్రీని ఎక్కువ పెద్ద సంఖ్యలో లీక్ చేశారు. దీనికి సంబంధించి కులకర్ణిని ఏదైతే విచారించిన తర్వాత మంతారె పేరు తెర మీదకి వచ్చింది. మరికొందరు కూడా దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి పేర్లు కూడా రాబోయే రోజుల్లో ముందుకొచ్చే అవకాశం ఉందనుకోవచ్చే? ఖచ్చితంగా ఆశ. ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా పూర్తి ఆధారాలను సిబిఐ రాబడుతుంది. మొన్న కులకర్ణిని విచారిస్తే మంతార పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు మంతార విచారిస్తే ఇంకెవరెవరి పేర్లు బయటకు చెప్తారో చూడాల్సి ఉంది. ఒకవైపు గతంలో మనం చూసాము ఎన్టీఏ అధికార యంత్రాంగం చేసినటువంటి ఈ లోటుపాట్లే దీనికి ప్రధాన కారణంగా భావిస్తూ ఉన్నారు.
వీరు ఎవరైతే పేపర్ సెర్చింగ్ చేస్తున్నారో వారే లీకేజ్ పాల్పడితే దీన్ని కాపాడేవారు లేదన్న పరిస్థితి వస్తుంది. ఎంతో వారి మీద నమ్మకంతో పిలిచి పేపర్ సెర్చ్ చేయించుకున్నటువంటి ఎన్టీఏ వీరే లీక్ చేయడంతో కూడా ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. త్వరలో ఇప్పుడు మరొక నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి పేపర్ సెట్టింగ్ల విషయాన్ని కూడా మరింత పకడ్బందీగా చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం ఉంది. మొత్తానికి మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.